ఇస్తా అన్న మాట నెరవేర్చిన మస్తు అనిపించింది. నేను ఇచ్చిందే కాక మన సందీప్ అన్న 25,000 వాళ్ళకు డిపాజిట్ చేసిండు, మస్తు అనిపించింది. సో పల్లవి ప్రశాంత్ ఆఫ్టర్ బిగ్ బాస్ జనాల ముందుకు ఎందుకు రావట్లా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చేయని తప్పుకు నింద పడ్డది. సరే లైట్. సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, ఈ రోజు అయితే మన ముందు పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు. సో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఈ రోజు నుంచి ప్రూవ్ చేస్తూ వెళ్తారు, ప్రూవ్ చేసేవారు కూడా. సో అదేంటో తెలుసుకుందాం. అన్న కెమెరా మనగా మందే అన్న అర్థమైపోయింది. నమస్తే, మంచిగా మంచిగా ఉన్నా అన్న. సో ఏంటన్నా ఏందిది? మొత్తం నాన్న పేరు మరి ఎందుకు తీసేసినావు? ఎన్సీసీలో జాయిన్ అయితే తీసేయమన్నారు. ఆ. సో అలాగా ఏంటన్నా మొత్తానికి పంట అయితే మంచి చేతికి వచ్చింది ఇంకొన్ని రోజుల్లో. ఇంకా టైం పడుతుంది. సో ఎలా ఉందన్న మొత్తం? మంచిగా అనిపించింది. మన మాట మన మాటల తోడుగా శివన్న, బోలే అన్న, సందీప్ అన్న, మా ఊరు సర్పంచ్, లాయర్లు, మనోళ్ళు, మన వేణన్న, మన వెంకట్, వీళ్ళంతా మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో సాయం చేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్కరికి ఇద్దరు కాదు, వాళ్ళందరి సమక్షంలో నా ఊరు ప్రజల ముంగట నేను ఒక గెలిపి అంటే ఇస్తా అన్న మాట నెరవేర్చిన మస్తు అనిపించింది. సో ఏంటంటే మీరు ఇస్తాన్న మాట నిలబెట్టారు, ఓకే డన్. అది ఏ విధంగా ఏంటి? ఇప్పుడు ముగ్గురు పిల్లలకి ఆదుకున్నారు. సో వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా, లేకపోతే వాళ్ళని చదివియడమా, లేకపోతే ఏంటన్నా జనాలు కొంచెం క్లారిటీ ఇస్తారా? అది ఇప్పుడు మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళ దాని మీద డిపాజిట్ చేసినాం. అంటే పిల్లలకి ఏ విధంగా మీరు ఇప్పుడు సాయం చేశారు అనేది పాయింట్. వాళ్ళకి ఇప్పటికైతే మనం సంవత్సరానికి బియ్యం అయితే మనం ఇచ్చినాం. అమౌంట్ వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకి ఉపయోగపడాలని మనం డిపాజిట్ చేసినాం. ఇది మనం నేను ఇచ్చిందే కాక మన సందీప్ అన్న 25,000 వాళ్ళకు డిపాజిట్ చేసిండు, మస్తు అనిపించింది. అంటే నాతోని కంటెస్టెంట్ సందీప్ అన్న ఇట్లా నేను ముంగటికి అడిగేసినప్పుడు ఆ అడుగు ఇంకా ముంగటికి పోవాలని 25,000 ఇచ్చి వాళ్ళకు సాయం ఇచ్చిండు, మస్తు సంతోషం. సో ఒక రైతు బిడ్డగా లోపల అడుగు పెట్టి, బేసికల్లీ నేను ఆర్మీ అంటే ఫ్యాన్స్ పరంగా అల్లు అర్జున్ ఆర్మీ అనేది నేను విన్నా. తర్వాత ఒక పల్లవి ప్రశాంత్ ఆర్మీ, కౌశిక్ ఆర్మీ, ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ రైతు బిడ్డ కామన్ పర్సన్ వెళ్ళిన బిడ్డకి ఎంత ఆర్మీ క్రియేట్ అయ్యిద్దని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. మీరు ఎక్స్పెక్ట్ చేశారన్నా అట్లీస్ట్? ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒక రైతు బిడ్డ గెలవాలని. ప్రతి ఒక్కరి తపన ప్రతి ఒక్కరిని గెలిపించేలా చేసింది. నేను నా ఒక్కరిని గెలుపు కాదు, ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్పుకుంటా మనం అందరం గెలిచినాం. అలాగే నువ్వు గిట్లు ఉన్నావు, మన కెమెరామ్యాన్, వీళ్ళందరూ ఉన్నారు. నేను ఒక్కని కాదు, కష్టపడే ప్రతి ఒక్కరు ఉన్నారు. మా వేణన్న, మా ప్రణయ్, మా తను, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కలని కాదు, బరాబర్ అందరు కష్టపడేటోళ్ళ విజయం అది. ఇప్పుడు మేము ఆన్ స్క్రీన్ చూసాం ఫ్రెండ్షిప్ అవని ఏదైనా. ఇప్పుడు ఇంటికి వచ్చినాక చూసినావు. ఇప్పుడు నీ అభిప్రాయాలు చేసుకుంటూ నన్నే అడుగుతున్నావు, చెప్పు. అవునా? ఓకే, మీ ఇంటి గురించి నేను చెప్తాను. నేను అడిగిన దాన్ని చెప్పండి, మీరు స్కిప్ కొట్టేస్తున్నారు. స్కిప్ ఏం లేదు. ఇప్పుడు అన్నాడు కదా బయట ఇప్పుడు బయట నువ్వు చూసినావు, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి చూసినావు, మొన్న చూసినావు, ఇప్పుడు చూసినావు, చెప్పు. ఇప్పుడు అదే ఓకే, దాని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మీ ఫ్యాన్స్ మరి లోపల జరిగిన బిగ్ బాస్ ఫ్రెండ్షిప్ అవని, లవ్ అవని ఏదైనా, సో బయటకు వచ్చిన తర్వాత మా టీవీ షోలో ఒక దాంట్లో చూసాం, లోపలే గొడవలు ఏదైనా పల్లవి ప్రశాంత్ నాకంటే ఇష్టమే అని అన్నారు రతికా రోజు గారు. సో ఏంటన్నా అన్న, ఒక్కసారి ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకున్నాక, తప్పు నాది అన్నాక యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే. మనం బరాబర్ చేస్తాం, ఇంకా మన లైఫ్ లో కూడా జరిగింది కాబట్టి. ఎవరన్నా అన్న ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ కోరినంత దానికి మించి ఇక మనం ఎవరైనా సరే, నేను తప్పు చేసినా నాకు తప్పు అయిందని మనం అలా ముంగట చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కొంచెం మీద ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళు తప్పు అయింది సరే అన్నప్పుడు మనం ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసిన వాళ్ళు గొప్పనే. అండ్ ఇది కాంట్రవర్సీ కాదు, ఏం కాదన్నా. మీరు కష్టపడి వచ్చారు, బయటకు అలిసిపోయారు, ఆ రోజు అంతా చాలా ప్రయత్నం చేశారు. మీరు ఆ రోజు వచ్చిరా? ఆ రోజు నేను లేనన్నా. బేసికల్ నిజం చెప్పాలంటే ఆ రోజు నేను లేను, వేరే ఊర్లో మా మదర్ కోసం వెళ్ళా. సో ఏంటంటే ఆ రోజు మీరు వీడియోస్ చూసాను నేను కూడా, అండ్ యూట్యూబర్లు చెప్పిన కానీ ఏమైనా మీరు కష్టపడి వచ్చారు, అలసిపోయారు, వీలైనంత వరకు మీరు ప్రయత్నించారు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. సో ఏంటంటే మీరు కొంతమంది మధ్య వాళ్ళని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ కావాలని, తర్వాత చివరిలో గెలిచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళు పిలుస్తున్నా పలకలేదు, పట్టించుకోలేంత పెద్ద స్థాయి వెళ్ళిపోయాడు పల్లవి ప్రశాంత్ అని అన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చిర్రు, మా ఇంటికి వచ్చిర్రు,
నేను ప్రతి ఒక్కరితో మాట్లాడిందా లేదా? మాట్లాడారు అంటే కారు కూడా దగ్గర నుండి ఎక్కిచ్చారు చూసాం. అట్లా అని కాదు. ఇప్పుడు నాకు ఓపిక లేకున్నా ఇప్పుడు ఇప్పుడు నాకు ఉందా లేదా నాకు తెలుసు. మీరు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిర్రు. వెయిట్ ఇప్పుడు ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసిర్రు మీరు? ఎందుకంటే మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఫస్ట్ ఏ మనిషికైనా కావాల్సిన ఒక మంచి మర్యాద అన్ని ఇచ్చారు. అన్న ఇస్తాను చివరి వరకు ఉండండి అన్న, కొంచెం వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఫ్రీగా ఇప్పుడు అందరు ఇస్తాను. మీకు ఇచ్చి వెళ్ళిపోయారు. మాట ఇస్తే చేయాలి అది. లేదు ఇయ్య అంటే సైలెంట్ అయిపోతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు నీకు మాట ఇచ్చిన నీ ఓపిక నా ప్రేమ నిన్ను అంతసేపు ఆపింది అంటే ఆడ నీ ప్రేమ నేను గెలుచుకున్నా. నీకు ఇస్తా అని చెప్పినా ఇప్పుడు బరాబర్ ఇక్కడ కూర్చున్నా ఇస్తున్నా. అందరు నేను ఇస్తా అంటే బరాబర్ ఇస్తా. నా ఓపిక నాకు తినలే చేయలేదంటే ఆ రోజు ఏదో అయిపోయింది బావంతా అండ్ అంతే. మామూలుగా మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం సరదాగా, అది వేరే. బట్ ఆన్ కెమెరా మీరు ఆ రోజు అన్న ఓడి ఏదైతే నేను సీఎం అయితే నేను సీఎం చేయడానికి అన్నది అది వైరల్ అయిపోయింది. ట్రోల్లో పడి వైరల్ అయిపోయింది. అంటే మీరు ఓకే మంచిగా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ నార్మల్ గా మాట్లాడారు. నన్ను బట్ జనాలు దాన్ని కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు. జనాలకి ఇడ్చి పెడుతున్నా మీరు ఏదనుకున్నా అదే. ఉమ్. మీ అభిప్రాయం అది నేను రెస్పెక్ట్ చేస్తా. దాంట్లో నేనేం చెప్పలేను. మరి ఏంటన్నా మనకు మీకు వచ్చిన ఫ్యాన్ బేస్ కి ఇప్పుడు ఏకంగా పొలిటికల్ లో దిగుతానికి రెడీ అవుతున్నారు. మీ అభిప్రాయం రెస్పెక్ట్ నేను గౌరవిస్తా. ఇంకా చెప్పు. చెప్పన్నా. చెప్పినా కదా. సో అంటే ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గారు ఏ ఈవెంట్ కి వచ్చినా, యావరిది కానీ శివాజీ గారు ఏ ఈవెంట్ కి వచ్చినా ఫుల్ వైట్ అండ్ వైట్. కారణం ఏంటి? వైట్ అండ్ వైట్ లో ఆ, పాడికి ఇంకోటి ఇంకేమైనా ఉంటది కదా. పొలిటీషియన్ గా నడిచి వస్తున్నాడు. ఇంకా సో ఒక మంచితనం అనేది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్ళింది, సాయం చేయడం. సో మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తాం కానీ ఏదైనా మీరు ఫస్ట్ లో ఇచ్చిన మాట కానీ ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఇలాగా అమ్మ హెల్ప్ బాపు. చేయడానికి? అమ్మ బాపు అంటే అంటే ఇన్స్పిరేషన్ అంటే అమ్మ బాపు నుంచి నేను నేర్చుకున్నా. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వాళ్ళు ఎంత ఇది రానీకి కష్టాల మధ్యలో చూసిన వాళ్ళు. నేను కష్టాల మధ్యలోకి వచ్చిన నా నుంచి అయ్యేంత వరకు అరే పుట్టినాం పోయేటప్పుడు ఒక నలుగురు ప్రేమ గెలుచుకున్నాం అనుకో, అది ఎట్లుంటది? ఆ ఫీల్ వేరే ఉంటది. దానికోసమే నా ప్రయత్నం ఆగదు. మీకు యూట్యూబర్ హర్ష సాయి తెలుసా అన్న? తెలుసు, అలా తెలుసు. తెలుసు. సో ఆయన ఎవరినైతే తెలుసు, inspire- నాకేం తెలియదు అంటే అంతకుముందుకి ఇట్లా నేను కల్వియర్ అప్పుడు ఒక వీడియో చేసిన. సో ఆయన ఎవరు జనాల కోసం ఏదైతే కష్టపడి ఆయన డబ్బు కానీ ఏదైనా ఫర్దర్ జనాలకు హెల్ప్ చేస్తున్నారో ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది, ఒక కామన్ పీపుల్స్ అవ్వచ్చు లేదా రైతులు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు ఆ వీడియో చూసినప్పుడల్లా గుర్తుకొచ్చి వాళ్ళ వంతు సాయం అనాథులకు కానీ అడుక్కున్న వాళ్ళకి కానీ ఎవరికో దానం చేస్తున్నారు. సో మీరు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను అనుకోవచ్చు మేము. అదే అంటే ఇప్పుడు ఒక రైతు బిడ్డ ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నేను చేసుకోగలుగుతా, నా పని నేను చేసుకుంటా. నేను ఎంతమందికి సహాయపడాలని నాకు వచ్చిన ఆలోచన. నేను ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పిన చచ్చిపోయేలాగా ఎంతమంది ప్రేమ దక్కించుకుందా అనేది ఇంపార్టెంట్. హర్షసాయన్న చేసేది గొప్పదే, దాని నుంచి ఇట్లా నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే లేని వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చేస్తుంటే ఇన్స్పిరేషన్ నిలబడ్డాడు కదా. మనం నేర్చుకోవచ్చు అన్న గురించి ఇట్లా నేర్చుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవచ్చు. ఎదుర్కొచ్చి చేస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే సో పల్లవి ప్రశాంత్ ఆఫ్టర్ బిగ్ బాస్ జనాల ముందుకు ఎందుకు రావట్లా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నా పని నేను చేసుకుంటున్నా, నా పొలం పని. ఇప్పుడు చూసిరుగా మొన్న నాటేసినాం, అది పెట్టలే, కొంచెం వీడియో లేట్ అవుతుండొచ్చు కానీ వస్తుంది. అది వేరే అన్న దగ్గర ఉండే వీడియో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు గింతగానం పని చేసుకుంటున్నా కాబట్టి ఒక గింత అయింది. మొన్న వచ్చి మసాలా వెళ్ళినాం, 2 రోజులు ఆగితే మళ్ళీ మందు కొట్టాలి, రోగం వస్తుంది, మందు కొట్టాలి. నా పని నేను చేసుకుంటున్నా. అంటే ఏంటంటే ఒక బిగ్ బాస్ విన్నర్ అవని బిగ్ బాస్ లోపలికి వెళ్ళని సెలబ్రిటీ అయిపోతారు. సో వాళ్ళు ఏ ఈవెంట్ అఫ్ కోర్స్ ఈవెంట్ లోకి వస్తున్నారు, బట్ స్క్రీన్స్ మీద కనబడతారు. అది యూట్యూబ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఒక సినిమాలో నటిస్తున్నట్టు ఒక పాత్ర కానీ ఏదో ఒకటి డైరెక్షన్ ఏదో ఒకటి కనబడతారు. బట్ మీ ఇంత గ్యాప్ రావడానికి ఏంటన్నా తేడా? మీకు తెలిసిందే, అటు ఇటు మన కొన్ని ప్రాబ్లం అటు ఇటు తిరిగినాం, ఉమ్. చేయని తప్పుకు నింద పడ్డది. సరే లైట్, దేవుడు ఉన్నాడు, మన పని మనం చేద్దాం, మిగతా దేవుడు చూసుకుంటాడు. అదే నేను ఇప్పటికైనా నేను దేవుని వెంట, దేవుని బాటల అంతే. అండ్ తర్వాత ఒకటి వైరల్ అయిందన్న, అంటే మీకు తెలుసో లేదు తెలీదు. సో పల్లవి ప్రశాంత్ ఒక కామన్ పర్సన్ రైతు బిడ్డ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యి చరిత్రను మార్చాడు ఓవరాల్ సీజన్ లో. సో ఆ చరిత్ర ఎంతసేపు ఉందయ్యా అంటే ఒక 1 hour ఉంది అని అన్నారు. ఇది మీకు తెలుసో లేదు తెలీదు, వైరల్ అయింది బాగా.
మీకు తెలిస్తే చాలు, నేనేం చెప్పలేను. ఉమ్. థ్యాంక్ యూ. సరే 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 ఓకే. సో మీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా అలాంటి న్యూస్ వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు మాత్రం మా అన్న గెలవడం ఇష్టం లేక ఆపోజిట్ ఎవరైతే ఉన్నారు టీమ్మేట్స్ అని ఎవరైనా బిగ్ బాస్ హౌస్ మేట్స్ వాళ్ళే ఇలా చేశారు, కేసులు పెట్టించి ఇలా చేశారు, మా అన్న మాత్రం పులిబిడ్డలాగా గెలిచాడు, సోలోకి నిలబడ్డాడు అని మీ ఫ్యాన్స్ కూడా ఫైర్ చేశారు. యూట్యూబ్ లో పెద్ద రచ్చ జరిగింది, హల్చల్ సోషల్ మీడియా మొత్తం. నిజం చెప్పాలంటే ఆ ఒక్క రోజు నైట్ ఏదైతే ఆ ఒక్క రోజు నైట్ మన జీవితంలో ఉండకూడదు మాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే నాకేం తెలియకపోతే మీకు తెలుసు, ఎందుకంటే నేను లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో మీకు తెలుసు. అది మీ మాటలలో నేను వినాలనుకుంటున్నా, అంటే మీరు నాకు చెప్పాలి ఏమైంది అట్లా, నాకు తెలియదు కదా. అంటే ఆ ఒక్క రోజు నైట్ ప్రతి మనిషికి సక్సెస్ అయిన తర్వాత రాకూడదని కోరుకుంటారు, బట్ అనుకోకుండా ఏదో చిన్న కారణాల వల్ల వచ్చింది. నేను ఒకటే ఇక్కడ రాసి పెట్టుంది, అయింది, పోవాలని ఉంది, పోయినాం అంతే. మీకు తెలుసు నేను దాని గురించి నేను ఎక్కువ మాట్లాడా, దాని గురించి నాకు గతం గతం. సరే అన్న, చిన్న ఫన్నీ టాస్క్, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరన్నా? ఇష్టమైన హీరోయిన్ మా అమ్మ. ఓకే, మదర్ అంటే ఆఫ్ కోర్స్ అందరికి ఇష్టమే. యాక్టర్స్ లో ఎవరు లేరు, మా అమ్మనే. సరే పుల్ల పెడతాను. సరే సరే ఓకే. మీరు ఇప్పుడు స్క్రీన్ నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్, మళ్ళా నాగార్జున, మస్తు మంది ఉన్నారు. సరే ఇప్పుడు స్క్రీన్ మీద కొన్ని రోజులు వస్తున్నారంట, సాంగ్ ఏది చేస్తున్నారంట, బోలే షావల్ గారు చెప్పారు మీ సాంగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పారు. సో ఎలా ఉండబోతుంది మీ ఫ్యాన్స్ కి? ఫుల్ మీల్స్ లాగా అనుకోవచ్చు మేము. సస్పెన్స్, జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను వెళ్ళిపోతున్నా ఇక చాలా. ఒకటి ఇంకా 2 క్వశ్చన్లు, 2 క్వశ్చన్లు, ఇంకా 2 క్వశ్చన్లే చాలు కాక. 2 క్వశ్చన్లు, అర్థం చేసుకో, just 2 క్వశ్చన్లు, ఇట్లా అర్థం చేసుకో. 2 క్వశ్చన్లే, ఏం అర్థం చేసుకుంటున్నావు? ఇన్ని గెలిపించిన అభిమానులు అన్న వెయిటింగ్ క్వశ్చన్స్. ఏంటంటే మీరు ఎంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు, మీ అయినప్పటికీ మీరు వచ్చి ఇంకా ఎవరు నాకు తెలిసి ఇంత పబ్లిసిటీ వచ్చాక దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారు, కానీ తిరిగి మన వర్క్ మనం ఎలా చేసుకోవాలని ఎవరు చూడరు. ఇది వాస్తవం, అవునన్నా కాదని ఇది వాస్తవం. బట్ మీరు మళ్ళీ ఇలా తిరిగి వచ్చి మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా, ఏమైనా పొలిటికల్ పరంగా అయినా, లేదా ఏ ఒకటి యాడ్ చేయాలి అంటే మళ్ళీ పొలిటికల్ నేను ఒకటే చెప్తా, నువ్వేం చెప్పినా నేను ఒకటే చెప్తా. మనకు వచ్చిన పని మర్చిపోవద్దు, రాని పని వస్తుందా రాదా తర్వాత సంగతి. మనకు వచ్చిన పని మాత్రం మర్చిపోవద్దు. నాకు నలుగురు తిండి పెట్టే పని, నా కడుపుకు అన్నం పెట్టే పని నేను ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ, లవ్ యూ.